ఓం శ్రీ మాత్రే నమః. అన్ని రకాల కష్టాలకి విముక్తి కలగాలి అనంటే అమ్మవారికి మనము ఈ విధంగా పరిహారం చేయటము అనేది చాలా చాలా మంచిది. సరే, అమ్మవారికి ఈ రోజున తప్పనిసరిగా ఇప్పుడు దుర్గా అమ్మవారి గుడికి వెళతారు. దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళేప్పుడు ఒక నిమ్మకాయల దండ తీసుకొని వెళ్ళండి. అలాగే కొన్ని నిమ్మకాయలు, నిమ్మపళ్ళు అనేవి కూడా తీసుకొని వెళ్ళి ఆ రోజున ఒక 9 నిమ్మపళ్ళు రసం పిండేసి వాటిని వెనక్కని ఆ డొప్ప సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే ఒక నిమ్మకాయల దండ దర్శనానికి వెళ్ళినప్పుడు దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా తప్పనిసరిగా సమర్పించండి. కాస్త పసుపు, కుంకుమ, నిమ్మకాయల దండ, గాజులు, ఎర్రని గాజులు, ఎర్రని పువ్వులు ఇవి తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి ఆ నిమ్మ డొప్పలు 9 నిమ్మ డొప్పల్లో కూడా ఒక్కొక్క ఒత్తి అనేది వేయవచ్చు. ఎరుపు రంగు ఒత్తి వేసి అవి వెలిగించండి. మీరు నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఇది ఒక పద్ధతి. వెలిగించిన తర్వాత మీరు చక్కగా చదువుకోండి అమ్మవారిది ఏవైనా, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. లేదా ఖడ్గమాల చదవండి, అది కూడా చాలా చాలా మంచిది. మీరు ఈ విధంగా అమ్మవారికి లేదు అని అంటారా, చక్కగా ఓన్లీ దుర్గా అమ్మవారి మంత్రమే చదువుకోండి. ఓం దుమ్ దుర్గాయే నమః నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి. సరే, ఆ రోజున మీరు చేయవలసినది అని అంటే అమావాస్య సందర్భంగా, శని త్రయోదశి, అదే శని పుట్టినరోజు సందర్భంగా, తిది అమావాస్య, శని జయంతి ఆ రోజు, శని పుట్టినరోజున్న సందర్భంగా శనివారం నాడున మామూలుగా అమ్మవారి గుడికి అనేది వెళ్ళినప్పుడు, అది ఉదయమైనా సాయంత్రం పూటైనా కావచ్చు, సాయంత్రమైనా చాలా చాలా మంచిది, వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయండి. లేదా మీ ఇంట్లో అయినా సరే కుంకుమార్చన, చక్కగా అమ్మవారి కుంకుమార్చన చేయండి. అద్భుతం. గృహంలో ఉన్న నెగటివ్ అనేది పోతుంది. మీరు గృహంలో ఒక ప్లేటులో ఒక రూపాయి బిళ్ళ పెట్టుంచి, ఒక పువ్వు కూడా పెట్టుంచి దానికి కుంకుమార్చన చేయండి. లేదా లలితా సహస్రనామావళిని చదువుతూ చేయండి. లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుతూ చేయండి. అత్యద్భుతం. అంత చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న. మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్నెన్నో రెమెడీస్ అనేది తెలియచేస్తూ ఉంటాను. మరి అవన్నీ కూడా మరొకసారి చూసో, తెలుసుకొనో, గుర్తుపెట్టుకొనో ఆ రెమెడీస్ అన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీకు గుర్తున్నంత వరకు, ఓహో ఇది చేద్దాము అనుకుంటే అంతవరకే చేయండి. దుర్గా అమ్మవారిది మీకు ఏదైతే ఈజీగా వస్తాయో అవి చదవండి. లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి చదవండి. చదివి మరి మీరు ఇంత పులిహోరనో లేకపోతే పరమాన్నమో ఏం చేస్తారో అది చేసింది అమ్మవారికి నైవేద్యంగా చూపించి హారతి ఇవ్వండి. మీరు కూడా అందరూ హారతి తీసుకోండి. ఇలా గనక మీరు ఆచరించారు అంటే యథార్థంగా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ అనేది ఏదున్నా సరే అది దూరమైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెగటివ్ దూరం అవ్వటం అనంటే ఎక్కడి నుంచో ఏదో ఉండదు నాన్న. ఇప్పుడు చాలామంది కూడా, ఇప్పుడు మనం ఇట్లా తల దువ్వుకుంటాం, దువ్వుకున్న తర్వాత వెంటనే మన పని మనం చేసుకోవటం కాదు, దువ్వుకొని ఆ దువ్వెనలో జుట్టుని తీసేసి డస్ట్బిన్లో పడేసి 2 చేతులు కడుక్కొని రావాలి. ఇది పద్ధతి. కొంతమంది దువ్వెనలో జుట్టునే తీయరు, అది అలా పెట్టేసి వెళ్ళిపోతుంటారు. నెగిటివ్ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది, దీన్నే నెగిటివ్ అంటారు. సో ఇలాంటి చిన్నవే నాన్న, మీకు ఇవి గుర్తు పెట్టుకోవాలి. చేయవలసిన ధర్మాలు, మనం చేయవలసిన పద్ధతులు మనం చేస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. మనం చెబితే విన్నరు, చూసి నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడు కూడా. అందుకని మ్యాక్సిమం మన ప్రవర్తన అనేటువంటిది, దినచర్య అనేటువంటిది, అది కానీ మొదటి నుంచి కూడా ఒకటి ఫాలో అవుతూ నీట్గా అందంగా మనం చేసుకుంటున్నామంటే రేపొద్దున మన పిల్లలు కూడా అది చూసి నేర్చుకుంటారు, చేస్తారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి తెలియదు, మనం చేస్తూ ఉన్నవే చూసి నేర్చుకుంటుంటారు నాన్న ఏవైనా సరే. సో ఇలాంటిది ఏంటంటే ఈ చిన్న పరిహారాలు అనేది ఆచరించటం వలన గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం పీపుల్ మరి ఈ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం, మరొకటి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి రావటము, అంటే ఇలాంటివి కాస్త చేస్తుంటే డెఫినెట్గా నెగటివ్ అనేది దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు.